సో హాయ్ ఎవరివన్. సో ప్రజెంట్ వీడియోలో మనము అజంప్షన్స్ ఇన్ యూలర్స్ థియరీ, ఒక యూలర్స్ థియరీ ఉంది ఫర్ లాంగ్ కాలమ్స్ కోసం. ఆ లాంగ్ కాలమ్స్ కోసం డిరైవ్ చేసిన యూలర్స్ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటి గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం ఏమంటాము, అజంప్షన్స్ అని చెప్తాము. ఆ అజంప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. సో ఏమని చెప్పాడు యూలర్స్, ఇటువంటి కండిషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసే విధంగానే మా యూలర్స్ ఫార్ములా ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూలర్స్ ఫార్ములా యూస్ చేసుకోండి అని చెప్పి యూలర్స్ అనే అతను కొన్ని నోట్స్ ఇచ్చాడన్నమాట. ఆ నోట్స్ని మనం ఏమంటాము, అజంప్షన్స్ అని చెప్పుకుంటాము. సో వాటిలో ఫస్ట్ది వచ్చేసి చూడండి ఏమిచ్చాడు. The column is initially straight and uniform cross section. సో ఇనిషియల్గా వచ్చేసి ఆ కాలం స్ట్రైట్గా ఉంటుందంట. సో ఆఫ్టర్ లోడింగ్ ఇది బెండ్ అవ్వచ్చు కూడా కాలము. సో ఫస్ట్ ఏం చెప్పాడు, సో ఇనిషియల్లీ సో కాలం వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి అని అన్నాడు. సో ఎనీహో కాలం ఎండ్ ఏ, కాలం ఎండ్ బి. సో ఈ కాలం ఎండ్ ఏ, కాలం ఎండ్ బి ఎక్కడో దగ్గర ఒక లోడ్ వేసేసినప్పుడు, డబ్ల్యూ అని లోడ్ వేసినప్పుడు, సో ఇనిషియల్గా వచ్చేసి ఈ కాలం వచ్చేసి స్ట్రైట్గా ఉండాలన్నాడు. అండ్ దిస్ క్రాస్ సెక్షన్, ఈ కాలం వచ్చేసి either రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అయినా ఉండొచ్చు, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అయినా ఉండొచ్చు, లేదనుకుంటే ఐ సెక్షన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో క్రాస్ సెక్షన్ ఈజ్ సేమ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అదేవిధంగా ఇనిషియల్లీ ది కాలం ఈజ్ స్ట్రైట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ అజంప్షన్. సో సెకండ్ అజంప్షన్ ఏమని చెప్పాడు, లోడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యాక్సియల్. సో ఇది ఒక కాలం అనుకుంటే ఈ కాలం వచ్చేసి లెంత్ ఉంటుంది కాబట్టి, ఎల్ అనే లెంత్ ఉంటుంది కాబట్టి, సో ఈ కాలంకి సెంట్రల్ లైన్ ఉంటుంది. ఆ సెంట్రల్ లైన్ మనం ఏమంటాము, యాక్సిస్ ఆఫ్ ది కాలం అంటాం. ఈ సెంట్రల్ లైన్ మనం ఏమంటాము, యాక్సిస్ ఆఫ్ ది కాలము. సో ఈ కాలం మీద వేసే లోడు అలాంగ్ ద యాక్సిస్, ఆ యాక్సిస్ గుండా పోయేలాగా మాత్రమే వేయాలి. సో దాన్ని బయటకు వేయడానికి వీల్లేదు. అలా వేస్తే నా ఈక్వేషన్, ఈ యూలర్స్ ఈక్వేషన్ అనేది వ్యాలిడ్ కాదు. సో సెకండ్ అజంప్షన్ ఈజ్ లోడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యాక్సియల్, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యాక్సిస్ గుండానే పోవాలి అని అన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈ యాక్ట్ అయ్యే లోడ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఇక్కడ టాప్ వ్యూలో, ఇప్పుడు ఏం మనం సైడ్ వ్యూలో చూస్తే ఇలా కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో నుంచి కానీ చూస్తే ఈ కాలం క్రాస్ సెక్షన్ ఎలా పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ కాలం అనుకుంటే, సో టాప్ పై నుంచి చూసాము అంటే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ పడాలంట, ఎగ్జాక్ట్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ గుండా పడాలి. అదేవిధంగా ఆ లోడ్ వచ్చేసి అలాంగ్ ది యాక్సిస్ గుండా పాస్ అవ్వాలి అని చెప్పి సెకండ్ అజంప్షన్ చెప్పాడన్నమాట. సో థర్డ్ అజంప్షన్ ఏం చెప్పాడు చూడండి, మెటీరియల్ ఆఫ్ ది కాలం ఈజ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. సో కాలం ఆఫ్ ది మెటీరియల్, సో మెటీరియల్ వచ్చేసి ఏమన్నాడు, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. సో ఈ ప్రాపర్టీస్ గురించి కూడా నేను ఇనిషియల్గా ఒక వీడియో పెట్టున్నానండి, ఒకసారి చూడండి. ఓకే, సో హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే ఏంటండి, మెటీరియల్ ప్రాపర్టీస్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్, యాక్సియల్ స్ట్రెంగ్త్, ఎయిదర్ ఫ్లెక్చరల్ స్ట్రెంగ్త్, అన్ని స్ట్రెంగ్త్స్ వచ్చేసి ఎనీ డైరెక్షన్ ఒక మెటీరియల్ ఉన్నదంటే ఆ మెటీరియల్లో ఎక్స్ డైరెక్షన్లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో, వై డైరెక్షన్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో, జెడ్ డైరెక్షన్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో, సో ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్, ఏ పాయింట్ దగ్గర చూసుకున్న ఒక బాడీలో ఎనీ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఏ డైరెక్షన్ తీసుకున్నా స్ట్రెంత్ అనేది సేమ్గా ఉండాలి. మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటే ఈ పర్టికులర్ మెటీరియల్ని మనం ఏమంటాము, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని అంటాం అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పిన్ జాయింట్స్ ఆర్ ఫ్రిక్షన్లెస్ అండ్ ఫిక్స్డ్ జాయింట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ రిజిడ్. సో ఇప్పుడు మనకి కాలమ్స్లో 2 ఎండ్స్ ఉన్నాయి. ఆ 2 ఎండ్స్లో 2 సపోర్ట్స్ పెడతాము. ఐదర్ పిన్ సపోర్ట్ పెడతాము, లేదనుకుంటే ఫిక్స్డ్ సపోర్ట్ పెడతాము. ఆ పిన్ సపోర్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ డెఫినెట్లీ రొటేట్ విత్ రెస్పెక్ట్ టు ద పిన్. ఈ పిన్ని బేస్ చేసుకొని ఇలా రొటేట్ అవుతుంది. సో నా ఫింగర్స్ అనేది పిన్ సపోర్ట్ అనుకుంటే, అంటే దీనికి ఒక హోల్ వేసి, పెన్కి ఒక హోల్ వేసి ఆ పిన్ని నేను ఇలా పట్టుకుంటే ఇట్ విల్ అలో రొటేషన్, ఇట్ వోంట్ అలో హారిజంటల్ ఆర్ వర్టికల్ మూమెంట్, ఏ విధంగానూ మూవ్ అవ్వనీదు, బట్ ఇట్ విల్ అలో రొటేషన్. సో ఇక్కడ రొటేట్ అయ్యే దగ్గర ఖచ్చితంగా పిన్, ఇక్కడ దీనికి హోల్ వేసి పెట్టున్నాం కదా. సో హోల్ వేసి పెట్టి పిన్ పెట్టినప్పుడు ఆ పిన్నికి ఈ పెన్నుకి మధ్య పిన్ను, అదేవిధంగా ఈ కాలము లేదా బీమ్, సో ఈ కాలం అనుకుందాం. సో ఈ పిన్కి, ఇందులో హోలేస్ పెట్టిన పిన్కి దీనికి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది, రబ్బింగ్ యాక్షన్, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. సో ఈ కేసులో వచ్చేసి పిన్ జాయింట్స్ దగ్గర ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. అదేవిధంగా ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర పర్ఫెక్ట్గా ఫిక్స్డ్గా ఉండాలంట. అంటే పర్ఫెక్ట్ ఫిక్స్డ్ అంటే ఏంటి,
It do not allow horizontal deformation, vertical deformation and rotational deformation అంటే theta. సో ఎటువంటి డిఫార్మేషన్స్ని అలౌ చేయకుండా పర్ఫెక్ట్లీ రిజిడ్గా ఉండాలి. రిజిడ్ సపోర్ట్ మస్ట్ బి ఎ పర్ఫెక్ట్ రిజిడ్. ఓకే, ఫిఫ్త్ అజంప్షన్ కానీ చూసామంటే వెయిట్ ఆఫ్ ద కాలమ్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో మన అనాలిసిస్ క్యాలిక్యులేషన్స్లో సెల్ఫ్ వెయిట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఓకే, మన రెగ్యులర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో బీమ్స్ కూడా అలాగే కన్సిడర్ చేస్తాము. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ నెగ్లెక్టెడ్ అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ సిక్స్త్ అజంప్షన్ వచ్చేసి కాలమ్ ఫెయిల్స్ బై బక్లింగ్ అలోన్. ఓకే, సో కాలమ్స్ 2 టైప్స్గా ఫెయిల్యూర్ జరుగుతాయి. అదేంటి, షార్ట్ కాలం అయితే క్రషింగ్లో ఫెయిల్ అవుతుంది, అదేవిధంగా లాంగ్ కాలం అయితే ఎలా ఫెయిల్ అవుతుంది, బక్లింగ్లో ఫెయిల్ అవుతుంది, ఇలా వంగుతుంది. సో వంగడాన్ని మనం ఏమంటాము, బక్లింగ్ అంటాము. సో దిస్ ఈజ్ కాల్డ్ బక్లింగ్ ఫెయిల్యూర్, దిస్ ఈజ్ కాల్డ్ క్రషింగ్ ఫెయిల్యూర్. షార్ట్ కాలం వచ్చేసి క్రష్ అయిపోతుంది అనమాట, ఇలా క్రష్ అయిపోతుంది. సో క్రషింగ్ ఫెయిల్యూర్ అండ్ బక్లింగ్ ఫెయిల్యూర్. సో ఈ యూలర్స్ థియరీ వచ్చేసి ఎక్సెప్షనల్లీ ఫర్ లాంగ్ కాలమ్స్ కాబట్టి లాంగ్ కాలమ్స్ ఖచ్చితంగా దేంట్లో ఫెయిల్ అవుతాయి, బక్లింగ్లో ఫెయిల్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఖచ్చితంగా యూలర్స్ థియరీ ప్రకారము కాలం దేంట్లో ఫెయిల్యూర్ అవ్వాలి, ఓన్లీ ఇన్ బక్లింగ్ అలోన్. ఓకే, దట్ ఈస్ అవర్ సిక్స్త్ అజంప్షన్. అండ్ సెవెంత్ అజంప్షన్ ఈజ్ లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈజ్ నాట్ ఎక్సీడెడ్. లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మనము స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ కానీ తీసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ స్ట్రెయిన్. సో దీనికి ఒక మైల్డ్ స్టీల్కే కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా వస్తుంది, అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. దీని నుంచి కొంచెం కర్వ్ లీనియర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లీనియర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ లీనియర్. ఆ తర్వాత వచ్చేసి మనకి అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, అదేవిధంగా అల్టిమేట్ పాయింట్, తర్వాత బ్రేకింగ్ పాయింట్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. అప్ టు దిస్ పాయింట్ ఇక్కడ వరకు ఉంది చూసారు, దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ ప్రపోర్షనాలిటీ. లీనియర్ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి బి అనే పాయింట్, ఏ అనే పాయింట్ వరకు పర్ఫెక్ట్లీ స్ట్రైట్, ఏ నుంచి బి వరకు కొంచెం కర్వ్గా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ లీనియర్. సో ఇక్కడ వరకు మనకు ప్రపోర్షనాలిటీ. సో అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్, ఈ పాయింట్ వరకు మాత్రమే మనం ఈ కాలమ్స్ మీద లోడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు మనం చూసామంటే ఈ పాయింట్స్కి సంబంధించిన స్ట్రెస్ ఏది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది కానీ లిమిట్ అనుకోండి. సో స్ట్రెస్ వాల్యూ ఎంత, 10. సో వీ నో దట్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా. ఇఫ్ యూ వాంట్ లోడ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో ఈ డయాగ్రామ్ నుంచి మనకు స్ట్రెస్ ఉంది కాబట్టి, సో కాలం క్రాస్ సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనుకుంటే, రెక్టాంగులర్ ఏరియా ఏ అనుకుంటే, సో ఏ కూడా మనకు తెలిసి ఉంటుంది, స్ట్రెస్ తెలుసు, ఏ తెలుసు, వీ నో దట్ వెయిట్, వీ నో దట్ వెయిట్. సో ఒక కాలం మీద, సెవెంత్ అజంప్షన్ ఏం చెప్పాడు, ఒక కాలం మీద ప్రపోర్షనాలిటీ లిమిట్కి కంటే ఎక్కువ వెయిట్ వేయడానికి లేదు, అంటే ఈ వెయిట్ కంటే ఎక్కువ వేయడానికి లేదు. అటువంటి కండిషన్స్, ఈ 7 కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా కానీ కాలం ఉంటేనే అటువంటి కాలమ్స్కి యూలర్స్ థియరీ యూస్ చేయండి, లేదంటే ఆ ఆన్సర్స్కి రాంగ్ వస్తాయి అని చెప్పి యూలర్స్ అనే అతను చెప్పాడు. వాటిని ఏమంటాము, అజంప్షన్స్ అంటాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక యూలర్స్ ఈక్వేషన్ కానీ రాసామంటే, యూలర్స్ అల్టిమేట్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ స్క్వేర్, వేర్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ లెంత్. సో ఎఫెక్టివ్ లెంత్ గురించి కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం, ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ యూలర్స్ ఈక్వేషన్. ఈ యూలర్స్ ఈక్వేషన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కాలమ్స్ ఈ 7 పాయింట్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటేనే మనం ఈ ఈక్వేషన్ని వాడుకోవాలి, లేదంటే వీ కెనాట్ యూజ్ దిస్ వన్. అండ్ దిస్ యూలర్స్ ఈక్వేషన్ ఈజ్ ఎక్సెప్షనల్లీ ఫర్ విచ్ కాలమ్స్, లాంగ్ కాలమ్స్ ఓన్లీ, దిస్ ఇస్ నాట్ ఫర్ షార్ట్ కాలమ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.